వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ందరినీ నడిపించునుగాక. ఆమెన్. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమెన్. మేలు చేయుటకే దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమెన్. దోన్మిడ్లారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ రాయిస్తున్న మాటలను గమనించినట్లయితే, మరి ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును, అంటే బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడనే విషయాలు ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము చెడు కాలము, చెడు ఉంటుంది అన్న స్థలములలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఊరకుండటం నేర్చుకోవాలి. కొంతమంది ఊరకుండరు, తొందరపడి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది, ఇది చెడు కాలము కనుక చెడు అన్న స్థలాల్లో, చెడు కలుగుతుందన్న పరిస్థితుల్లో మౌనంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం గత కొన్ని దినాల నుంచి చదువుకుంటా ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆయన ప్రధాన యాజకుల దగ్గర మౌనంగా ఉన్నాడు, పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు, అదేవిధంగా హేరోదు దగ్గర కూడా ఆయన మౌనంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దినము కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి రాత్రంతయు కూడా ఒలీవల కొండకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం కాగానే తెల్లవారుగానే యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, ఆయన యెరూషలేమునకు వచ్చి మందిరంలో ఆయన కూర్చొని ఉన్నప్పుడు జనులు ఆయన యొద్దకు వచ్చినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతూ ఉంది. కనుక ఆయన కూర్చుండి వాళ్ళకి బోధ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, లేఖన భాగంలో నుంచి మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారక ముందే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారగానే యేసు ప్రభు ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు జనులు మరి అనేకులు కూడా ఆయన యొద్దకు వచ్చిరని రాయబడతా ఉంది. ఆయన దగ్గరకు వచ్చారు. ఉదయాన్నే మందిరానికి వెళ్ళే అలవాటు యేసు ప్రభుకు ఉంది. ఉదయాన్నే దేవుని బిడ్డలు కూడా మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినాలని మనం గమనించవలసిన వారమైన. యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మరి అక్కడున్న అనేక మంది ప్రజలు కూడా మందిరానికి వచ్చినప్పుడు ఆయన వారికి కూర్చుండి వారికి బోధన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో ఆ రోజు యెరూషలేము దేవాలయం అంటే ఒకటే దేవాలయం ఉండదు. ఎంత దూరమైనా కానీ ప్రజలు మందిరానికి వచ్చేవాళ్ళు. ఈరోజు పక్కపక్కన ఉంటున్నా కానీ, దగ్గరలో ఉంటున్నా కానీ, సమీపంగా ఉంటున్నా కానీ, దేవుని మాటలు మనకి వినబడుతున్నా కానీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళి ఉదయాన్నే దేవుని మాటలు వినాలనే ఆశ అనేకుల జీవితాల్లో కనబడట్లేదు. ఆదివారం అంటే మాత్రమే మందిరానికి వెళ్ళటం, అది 3 గంటల ఆరాధన అయితే 1 గంట పోవటం, 2 గంటలు మనం లేటుగా వెళ్తూ ఉంటాం. కొంతమంది గంట లేటుగా వెళ్తూ ఉంటారు, కొంతమంది గంటన్నర లేటుగా వెళ్తుంటారు. ఇలా వెళ్తూ ఉంటారు దేవుని మందిరం. ఆదివారం వెళ్ళటమే కష్టమైపోయిన పరిస్థితుల్లో మరి ప్రతిరోజు ఎలా వెళ్ళగలం అనుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో అవకాశాలున్నా, మనకెంతో దూరం సమీపాన దేవుని మందిరం ఉన్నా కానీ మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. యేసు ప్రభువారు తెల్లవారుగానే ఒలీవ కొండలకు వెళ్ళిన ఆయన తెల్లవారుగానే మందిరానికి వచ్చేవాడు.
అనేక మంది జనులు కూడా తెల్లవారగానే దేవుని మందిరానికి వచ్చేవారు, వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకునేవాళ్ళు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో భక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఉదయాన్నే మందిరానికి వెళ్దాం ప్రార్థన చేసుకునే అనే ఆలోచన అనేకుల జీవితాలలో లేదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైనా. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి, ప్రజలందరూ కూడా యేసుప్రభు ముందే వెళ్ళాడు, ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన కూర్చుండి వారికి బోధ చేస్తూ ఉన్నాడు. ఈ బోధ చేస్తున్న సమయంలో ఒక స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వ్యభిచారం చేయుచున్న ఒక స్త్రీని పట్టుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపమని మోషే ధర్మశాస్త్రములో తెలియపరిచాడని చెప్పేసి అడుగుతూ ఉన్నారు యేసు ప్రభుని. దేవుని ప్రజలను గమనించండి, యేసు ప్రభు దగ్గరికి మరి ఒక పంచాయతీ తీసుకొచ్చారండి వీళ్ళందరూ కూడా. తీసుకొచ్చి ఇదిగో మోషే ధర్మశాస్త్రము మందిరానికి తీసుకొచ్చారు. ఆమెని వ్యభిచారం చేయుచున్న స్త్రీని పట్టుకొని మందిరానికి తీసుకొని వచ్చి ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ప్రజలందరూ అక్కడ ఉండగా వారి మధ్య నిలవబెట్టారు. ఏమని నిలవబెట్టి, ఇదిగో వ్యభిచారం చేయుచున్న వారిని రాళ్ళు రువ్వి కొట్టమని మరి మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కనుక ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాము, నువ్వేం చెబుతావో చెప్పు. యేసు ప్రభు మీద నేరం మోపాలని, యేసు ప్రభుని పట్టుకోవాలని ఇదే తాత్పర్యంతో ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైల యొక్క ఆలోచనలు అయి ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎందుకు మందిరానికి వెళ్తున్నాము? మందిరంలో ఏం చేస్తున్నాము? మందిరంలో ప్రార్థన చేసే మరి అలాంటి అలవాటు ఉందా మనకి? పరిశీలన చేసుకోవాలి. కొంతమంది మందిరాలకి పంచాయతీల కోసమే వెళ్ళే వ్యక్తులు ఉంటారండి. పంచాయతీ కోసం మందిరానికి వెళ్తారు, జగడాల కోసం మందిరానికి వెళ్తుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. సమాజంలో, సంఘాలలో కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడే ఆ మందిరంలో అడుగుపెట్టే వ్యక్తులు కొంతమంది ఉంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మందిరానికి ఎందుకు వస్తున్నావు? దావీదు అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి దర్శించాలని నా ప్రాణము, నా శరీరం ఎంతో కేకలు వేయుచున్నది అంటున్నాడండి. జీవము గల దేవుణ్ణి దర్శించాలని. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుణ్ణి దర్శించాలని, ఆయన ముఖ దర్శనం చేయాలని, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినాలనే ఆలోచన మనకు ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. పట్టుకొని వచ్చి ఆయన ముందు పెట్టి వాళ్ళు అంటున్నారు, వారు మరి యేసు ప్రభు వారు తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టినా కానీ ఆయన మరి మీద నేరము మోపవలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. వాళ్ళు ఎంతగానో వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ఎంత అడుగుతున్నా కానీ, ఎన్ని రకాలుగా వారు యేసు ప్రభు మీద నేరాలు మోపాలనుకొని ఆయనను శోధిస్తున్నా కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. వాళ్ళు ఊరకున్నాడు. ఆయన ఊరకున్నాడని బైబిల్ మనకి తెలియచేయబడుతుంది. ఊరకుండి ఆయన ఏం చేస్తున్నాడంటే నేల మీదకు వంగి ఏదో రాయిచ్చు ఉన్నాడు. ఆయన మాట్లాడకుండా ఉండేసరికి వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. యేసుప్రభు వారు మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడట్లేదు ఆయన. కానీ వచ్చిన వారందరూ కూడా పట్టు వదలకుండా అడుగుతూ ఉన్నారు. ఆయన్నే పట్టు వదలకుండా అడుగుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా గమనించాలి. యేసుప్రభు వారు తల పైకెత్తి ఒక మాట అన్నాడండి, మీలో పాపము లేని వాడు ఎవడో
మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవచ్చును అని చెప్పి మరలా ఏదో రాస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వారి గుండెలు గుబేలుమన్నాయండి. దేవుని బిడ్డలారా, అందరూ ఆమెను రాళ్లతో కొడదాని రాళ్ళు పట్టుకొని ఉన్నారు. అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యేసు నోట్లో నుంచి ఏ మాట వస్తుందో. మంచిది వస్తే రాళ్ళతో కొట్టమంటే కొట్టి చంపుదాము, ఆయన మీద ఏదో ఒక నేరం మోపుదామని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట అన్న మాటకే వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏమి మాట్లాడకుండా కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. ఈ ఉదయకాల సమయంలో వారి జీవితాల్లో ఎన్నో తప్పులున్నాయి, వారి జీవితాల్లో ఎన్నో పాపాలున్నాయి. కానీ వారి పాపాలన్నీ కూడా వారు మరుగు చేసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేము పరిశుద్ధులము అని వారు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడండి, వేషధారి నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ముందుగా నీ కంటిలో ఉన్న దూలాన్ని పక్కన పెట్టి ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తావేంటి అని యేసు ప్రభు వారు ఆనాడు పరిసయ్యులను, సద్దుకయ్యులను, శాస్త్రులను ఆయన గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నామనే గ్రహింపు లేని వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పొరుగువానిలో ఏ పాపం ఉంది, పొరుగువాని జీవితంలో ఎలాంటి పాపం ఉందని ఎప్పుడు కూడా మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క గురి పొరుగువానిలో ఏది ఉందని ఇదే ఆలోచిస్తున్నాము. కానీ మనమెంతటి పాపులమో గ్రహించగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకేంటి, మన పాపపు స్థితి ఏంటి, మన అంతరంగంలో చేస్తున్న పాపాలేంటి, రహస్యంగా చేస్తున్న పాపాలేంటి నీ గ్రహించగలుగుతున్నావా? వాళ్ళు పాపి, వీళ్ళు పాపి, ఆ వ్యక్తి ఇలాంటోడు, ఈ వ్యక్తి ఇలాంటోడు, ఆ కుటుంబం ఇలాంటిది, ఈ కుటుంబం ఇలాంటిది, ఆ సేవకుడు ఇలాంటోడు, ఈ సేవకుడు ఇలాంటి వాడు, ఆ సంఘం ఇలాంటిది, ఈ సంఘం ఇలాంటిదని ఇలా చెబుతూ ఉండటమే. కానీ మన పరిస్థితి ఏంటి, మన కుటుంబం ఏంటి, మన బ్రతుకేంటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనం చేస్తున్న పాపాలు ఏంటని గ్రహించుకునే మనసు మనం కలిగి ఉంటున్నామా? ఈ వ్యక్తులు కూడా మేము పాపం లేని వాళ్ళం, మేము పాపము లేని వాళ్ళము, మేము పరిశుద్ధులము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి వారే అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నప్పుడు కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారంటండి. అంటే చిన్నోడు కూడా పాపం చేస్తూనే ఉన్నాడు. వీళ్ళందరూ పాపాలు చేసుకుంటూ, వీళ్ళందరూ తప్పులు చేసుకుంటూ, అపరాధాలు చేస్తూ, పొరుగువాని మీద ప్రేమ లేని గుణం, పొరుగువాని మీద నేరాలు మోపటం. యేసు ప్రభు మీద నేరాలు మోపాలనుకున్నారు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ మీద కూడా నేరం మోపి ఆమెకి ఏదో ఒక రకంగా శిక్ష విధించాలనుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఆయన అనేకులు ఒక స్త్రీ మీద నేరం మోపుతూ ఆమె చేసిన పాపాన్ని బయలుపరుస్తూ ఈమెను రాళ్లతో కొట్టాలి అని కేకలు పెడుతున్నా కానీ యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తొందరపడి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కొన్ని విషయాలలో యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. మనం కూడా ఆయన బిడ్డలమైన మనము అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెడు తలంపులు కలిగి ఉన్నారు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నారు, చెడు మనస్తత్వం కలిగి ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కం పెట్టుకుంటా అంటున్నాడండి. చెక్కం పెట్టుకుంటా అంటున్నాడు. భక్తిహీనులు, భక్తి లేని జనులు, ఏమండి, భక్తిహీనులు మాత్రమే
పొరుగువాని మీద, తోటి వారి మీద నిందలు వేసే వ్యక్తులుగా ఉంటున్నారు. భక్తిహీనులండి, భక్తి గలవాళ్ళు కాదండి. ఉదయకాల సమయంలో గమనించిన ఎలా ఉంది మన పరిస్థితి? ప్రభుని వెంబడిస్తున్న మనము మన పాపపు స్థితి ఏంటో, ఎలాంటి స్థితిలో మనం వెళుతున్నామో గ్రహించుకొని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి మరి క్షమాపణ అడిగినట్లయితే ఆయన నిశ్చయంగా మనల్ని క్షమిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మన జీవితాల్లో గొప్ప మేలుతో నింపుతాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నప్పుడు, లేదు ప్రభు అంటుంది. అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని యేసు ప్రభు వారు చెబుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మనుషులను శిక్షించడానికి రాలా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుట కొరకే దేవుడు ఆయనను ఈ లోకములకు పంపినని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆయన మానవులని రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకనూ కూడా రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఎలాంటి పాపపు స్థితిలో నువ్వు ఉన్నా కానీ ఆయన నిన్ను చేర్చుకొని నీ జీవితంలో గొప్ప రక్షణ కలుగజేస్తాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతిబిడ్డగా దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.